హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ రోజు ఈ వారం అంతా కూడా ఎలా చేశారంటే బిగ్ బాస్ మీరు కొట్టుకోండి, మేము వెంటనే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పేసి బాగానే పెట్టారు, బాగానే గొడవలు పెట్టారు, బాగానే ఇచ్చేసారు. కానీ లాస్ట్లో ఏంది అలా తుస్సు అనిపించారు, అర్థం కాదు. ఇమ్యూనిటీ కొనుక్కో అని చెప్పేసి ఎంత ఈజీగా చెప్పేశారండి. మీరు ఇంత ఆట ఆడింది మీరు ఇమ్యూనిటీ ఇస్తారని కదా. మొత్తానికి లాస్ట్లో ఒక ఇదంటారు చావు కబురు చల్లగా చెప్పినట్టు 3 లక్షలు పెట్టి కొనుక్కోమ్మా నీకు ఇమ్యూనిటీ కావాలంటే అని. ఎవరు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కోరు. మీరు ఇస్తే తీసుకుంటారు కానీ ఎవరు కొనుక్కుంటారు? అది కరెక్ట్ కాదేమో అనిపించింది లాస్ట్. అది ఇదంతా మీరు కొట్టుకుంటున్నారు అంత అయిపోయింది. లాస్ట్లో దేనికోసం అయితే కొట్టుకున్నారో అది దక్కలా ఎవరికి. అది మొత్తం అది ఇదైపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా గేమ్ ఆడుకోవాలి, ఎలా ఒకళ్ళు స్ట్రాటజీ. నాకు తెలిసి ఈ వారం అంతా ఒక హ్యుమానిటీ ఇలాంటి ఏం లేవు. ఓన్లీ గేమ్ ఇలా 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 అయిపోయి లాస్ట్లో నాకేమనిపించింది తెలుసా? నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తా విషయం. సో ఈ వారం మొత్తం సంజన గారి వారోత్సవాలుగా జరిగాయి. ఎందుకంటే ఈ వారం మొత్తం కంటెంట్ అంతా సంజన గారి చుట్టే తిరిగింది. సంజన గారి ఎమోషనల్ జర్నీ ఈ వారాన్ని నేను మొత్తం 3 రకాలుగా గనక విడదీస్తే, అంటే 3 రకాలు చెప్తాను, నేను ట్రై చేస్తానండి. ఈ మధ్యలో మామూలుగా మీకు సంజన గారి గురించి మంచి టాపిక్ వచ్చింది, మీకు మీ అందరికీ మాట్లాడుకోవడానికి కానీ ఆమెకు మంచి ప్లస్ అయ్యింది ఇదంతా అదొకటి. అంతకన్నా బాగా ఈ వారం బాగా హైలైట్స్ ఎవరు చుట్టూ తిరిగాయి అంటే ఇమ్మాన్యుయల్ తాపత్రయం, ఎట్లా అయినా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అని చాలా ఎక్కువగా కోరుకున్నాడు. నో డౌట్. అది ఎందుకంత కోరుకుంటున్నాడు అన్నదానికి ఎవరి లక్షణాలు వాళ్ళే. అంటే తను భయపడ్డాడనో, వెళ్ళడానికి భయం అనో, లేకపోతే మమ్మల్ని ఆపేస్తారేమో టాప్ 5 దగ్గర, నన్ను ఎలిమినేట్ చేసేస్తారేమో వీళ్ళు అన్న ఒక భయమో, ఏదైనా సరే ఆ భయంలోనే కొద్దిగా మనకి నెగిటివ్ కనపడ్డాడని చెప్పాలి. ఆలోచనలు, వ్యూహాలు, దానికి తగ్గట్టుగా ఆయన్ని ముందుకు నెట్టాలని చెప్పేసి మన కళ్యాణ్ బాబు కూడా కొంచెం మంచి వ్యూహరచన చేశాడు. మొత్తం వారం అంతా అస్సలు మామూలుగా డైరెక్ట్ చేశారన్నమాట. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం కళ్యాణ్. గట్టి కష్టపడ్డాడు. అంటే తనుజ కోసం కానీ, ఇమ్మాన్యుయల్ని కానీ, అలానే డెమన్ కానీ, మధ్యలో డెమన్ని కాపాడలేకపోయాడు. వీళ్ళిద్దరిని ఎట్లయినా చివరిదా తీసుకురావడానికి మాత్రం కాపాడలేకపోయాడు అని అంటే అక్కడ అంత సీన్ లేదు. అబ్బాయి బ్రెయిన్ డెమోన్ ఉండడు ఆడ. ఫస్ట్ ఏదో కొంచెం ఇచ్చేసారు కానీ దాని తర్వాత అంత ఏం లేదు. ఈ తర్వాత భరణి, తనుజ, అఫ్ కోర్స్ తనుజ అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ అక్కడ 2 టీముల దగ్గర కొంత చేస్తూ తన ఆట తన ఆడుతూ ఎంతో కొంత కన్ఫర్మ్ గా తనకంటూ సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి చివరి దాకా ఇమ్మాన్యుయల్ తోనే ఉండాలి అంటూనే తన ఆట తను ఆడింది. ఆట గట్టిగా ఆడింది. ఇక కంపల్సరీ మమ్మల్ని తీసేస్తారు అని తెలిసి భరణి గారు కానీ, ఇటుపక్క సుమన్ గారు కానీ, భరణి కూడా చాలా సందర్భానుచితంగా, చాలా తెలివిగా, స్మార్ట్గా ఆడి ఒక స్టేజ్ వరకు అయితే రాగలిగాడు. సో ఇక చివరికి అది ఎటుపోయి తనుజ చేతికి చిక్కినట్టు కనపడుతుంది ప్రస్తుతానికి. బిగ్ బాస్ లాస్ట్లో తూచ్ అన్నాడు. అంత కష్టపడి వచ్చిన అమ్మాయికి ఏంటమ్మా మరి కావాలా లేదా, కావాలంటే కొనుక్కోవాలన్నాడు. నో డౌట్ తనుజ క్లియర్గా ఉంటుంది ఆ విషయంలో, చాలా క్లియర్గా ఉంటుంది. నాకు అక్కర్లేదు, నేను ఓటింగ్ ద్వారా వెళ్తాను అని చెప్పేసి. కానీ అంత ఈజీగా ఏదో ఇస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే. అయిపోయింది కదా, ఇంక ఇస్తే ఇప్పుడే ఇవ్వాలి. ఇమ్యూనిటీ ఏదో ఇంకెప్పుడు ఎలా ఇస్తారు? అది ఒకవేళ ఆ ప్లేస్ లో ఇమ్మాన్యుయల్ ఉంటే ఏం చేసేవాడు? తీసుకునేవాడు. అంత మరి భయంకరంగా ఉన్నారు. చెప్తారు అదే అంటున్నా, ఇప్పుడు ఎంత ఎమోషనల్ మీరంతా ఇది ఎలా చెప్తారు అంటే ఆడాడు కాబట్టి గట్టిగా పాప అన్ని ఆటలు ఆడాడు, గెలుచుకుంటూ ఒక ఆట అక్కడ లాస్ట్ లో ఓడిపోయాడు, అది ఎమోషన్ వస్తుంది. కానీ తనుజ ప్లేస్ లో ఉంటే ఇమ్మాన్యుయల్ కన్ఫర్మ్ నాకు వద్దు నేను వెళ్ళేవాడు అనుకుంటాడు కదా. అనుకోడు. ఎందుకనంటే ఆ అబ్బాయికి బ్రెయిన్ లో ఇప్పుడు కూడా ఉంది, టాప్ 5 నేను వెళ్తానా లేదా, నన్ను ఎక్కడ ఆపేస్తారా అన్న భయం ఉంది అబ్బాయిలో. ప్రైజ్ మనీ తగ్గిపోద్ది కదా. అవును, ఏమైంది ప్రైజ్ మనీ ముందు ఒక వారం, ఇప్పుడు అబ్బాయి ప్రైజ్ మనీ, ఇప్పుడు అబ్బాయి టాప్ 5 కి వెళ్ళడానికి నేను వెళ్తానా లేదా అని ఆలోచించుకునే వ్యక్తి రేపు పొద్దు నేను విన్నర్ అవుతాను, నా విన్నర్ లో నా మనీ తగ్గిపోతే నేను ఎలా ఆలోచించాడు కదా. మేబీ నేను అనుకుంటున్నా ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ లో ఎవరు ఎలా మారతారన్న విషయం వాళ్ళ చేతిలోనే ఉంది. మేబీ ఆ భయం వల్ల తీసుకున్నట్టు అంటావు అంతేగా. సరే, తన సంజన గారు చాలా చాలా ఎమోషనల్ అయ్యారు ఇవాళ కూడా ఆటలో. పాపం లాస్ట్ లో కొద్దిగా అంటే నిజంగా ఫిట్ అవ్వలేదు వాస్తవంగా,
కానీ గట్టిగా నాకు తెలిసి సంజనా గారు తనుజ ఇద్దరు చుక్కలు చూపించారు ఇమాన్యుయల్కి మాత్రం లాగి పడేశారు. టెన్షన్ పడిపోయాడు, రొప్పు వచ్చేసింది, ఆల్మోస్ట్ లిటరల్లీ క్రై పోజ్లో ఉన్నాడనమాట. ఇద్దరు చుక్కలు చూపించారు. కానీ అంతకంత ఆమె కూడా పాపం బాగా ఎమోషనల్ అయ్యారు లాస్ట్లో. మరి బర్నీ గారి నిర్ణయం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? నేను భరణి గారి నిర్ణయం ఏంటంటే మధ్యాహ్నం యాక్చువల్గా అయితే మనకి లైవ్లో చూపించారు కదా, ఇద్దరు ఫిట్ అయి ఉంది కదా, ఇద్దరిది ఉంది కదా, అలాంటప్పుడు ఇద్దరిలో ఇమాన్యుయల్కి ఇవ్వటం ఏంటి అని నాకు అనిపించింది. సంజనా గారు వేసిన క్వశ్చన్ చాలా కరెక్ట్ అనిపించింది. ఏ విషయంలో అంటే, నువ్వు బిగ్ బాస్ విన్నర్ ఎవరు చెప్పమన్నారు కానీ విన్నర్ ఎవరో ఒకళ్ళే చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాలా. అప్పుడు ఏం చేయాలి? నిన్న ఏం చేశారు బిగ్ బాస్ ఆ జోకర్ టాస్క్లో ఇద్దరికి 4 పడ్డాయని ఇద్దరికి 100 ఇచ్చేసేస్తారు బిగ్ బాస్. మరి అలాంటప్పుడు ఈ రోజు కూడా బిగ్ బాస్ ఇద్దరు కరెక్ట్గానే పెట్టారు, ఇద్దరు టై అయింది బిగ్ బాస్, ఇద్దరు విన్నర్సే అని మీరు చెప్పున్నట్టయితే ఏమో బిగ్ బాస్ ఇద్దరికి 150 ఇచ్చేవారేమో. మీరు ఎందుకు అలా చెప్పలేదు? నాకు అక్కడ భరణి గారు అది కరెక్ట్గా అనిపించలా. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి కొంచెం అది పూర్తిగా సెట్ అవ్వకుండా కొంచెం పక్కనే ఉంది. కానీ అక్కడ వాళ్ళు చేసిన ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టాడు, ఇమాన్యుయల్కి ఇవ్వటము, అలాగే అసలు ఫస్ట్ సెకండ్ ఉన్నది ఆ టాస్క్లోనే లేదు. ఆ టాస్క్ బజర్ మోగే టైంకి ఎవరిది ఎలా ఉండాలి అన్న దాని దగ్గర ఆమె అసలు ఇవన్నీ కదండి, టాస్కే రాంగ్ అండి. అది వాళ్ళు ఇచ్చే టాస్క్ అండి. అది సంజనాకేమో ఆస్తమా, అలాగే తనూజనేమో వాటర్ అంటే భయం. అలాగే ఒక టాస్క్ అంటే పిచ్చిగా ఆడి టాస్క్లో 100కి 99.9% గెలిచే ఒక వ్యక్తి దగ్గర ఇద్దరిని తీసుకెళ్ళి అలాంటి పేషెంట్స్ని తీసుకెళ్ళి పెట్టేసి ఆ గేమ్ పెడితే వాళ్ళు ఎంతవరకు చేసి. కానీ ఆ అబ్బాయికి వాళ్ళు అలా ఉన్నా కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. అది నాకు బాగా అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది వాళ్ళిద్దరు. నేను ఒకళ్ళ ఆట కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. ఎలా తక్కువ చేస్తాము? అబ్బాయి చెప్తున్నారు 100కి 99.9% ఆ అబ్బాయి ప్రతి టాస్క్ లో కూడా గెలుచుకుంటానే వస్తున్నాడు, తన 100% ఇస్తున్నాడు. మనం ఎక్కడా కూడా గొప్ప విషయం ఏంటంటే, నిజంగా గనక ఇమాన్యుయల్ గనక అంత సీరియస్ గా గనక తీసుకోపోయినట్టయితే టికెట్ ఫినాలే టికెట్ ని కన్ఫర్మ్ గా ఇది ఎవరి మధ్యలోకి వెళ్ళిపోయేదంటే భరణి, సుమను, అట్లా అని ఇటుపక్క వచ్చేసరికి సంజన, వీళ్ళ మధ్యలోనే ఆట ఆడేది. వీళ్ళ ముగ్గురు కొద్ది గట్టిగా తీసుకున్నారు. ఎవరు డెమన్ తీసుకోవచ్చు, ఎంతో గొప్ప తనూజ కానీ, కళ్యాణ్ కానీ, అలానే ఇమాన్యుయల్ కానీ ఆట ఆడుతూ ఎక్కువ పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినట్టయితే ఈ ఆట వాళ్ళ ముగ్గురికి వెళ్ళిపోయేది. వాళ్ళ ముగ్గురులో బాగా తెలుసుకునేవాడు. కానీ ఏంటంటే తనూజ కానీ ఇటు పక్కకు వచ్చేసరికి ఇమాన్యుయల్ కానీ గట్టిగానే తీసుకున్నారు. తనూజ కూడా కొద్దిగా బ్యాలెన్స్ చేసిన అమ్మాయి ఆట ఆడింది. కానీ ఇమాన్యుయల్ చాలా ఓన్ గా తీసుకున్నాడు, చాలా హార్ట్ గా తీసుకున్నాడు. అంటే నేను వెళ్ళలేనేమో అన్న ఒక భయాన్ని చూపించగలిగాడని చెప్పాలి. ఆ భయంలోనే కొద్ది గొప్ప కన్నింగ్ గేమ్ లా మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది. కానీ కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు, సంజన అప్పుడు ఫస్ట్ నుంచి నాకు నువ్వు ఒకసారి నాకు వేసావు ఓటు, ఒకసారి నువ్వు వేసావు ఓటు అని చెప్పేసి అంటాడు. తను అసలు ఒక్కసారి కూడా వేయలేదు అంటారు. ఎలా వేయలేదు? తను వేసింది కదా ఓటు. జమాన్ని అని ఇమాన్యుయల్ తీసేమని ఓటు వేసింది కదా తనుజ. ఒక మాట చెప్తాను, ఇమాన్యుయల్కి అమ్మ మీద అభిమానం. ఆట దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆటలో తను గోల్ పెట్టుకొని వచ్చాడు. అలానే తన మాటలు కొంత ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అలా అని చెప్పి వాళ్ళు మాట అంటారన్నమాట. తనుజ గారు, సంజనా గారు మాట అంటారు, భలే అంటారు. నేను వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇంకా అమ్మ కూడా పిలవట్లేదు, సంజనా గారు అని పిలుస్తున్నాడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాటలేదు అని ఒక మాట అంటారు. అంతకన్నా ఇంకో మాట ఏంటంటే, అంతా ఓడిపోయి ఏడుస్తాడు పాపం, కళ్యాణ్ వెళ్ళి ఓదారిస్తాడు, వాళ్ళిద్దరు కలిసి ఏడుస్తారు, అందరు కలిసి వెళ్తారు. ఓకే, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బెడ్ మీద పడుకుంటారు. ఎవరెవరు? కళ్యాణ్ అను మన ఇద్దరు ఉంటారు. అప్పుడు ఆమె వచ్చి కాళ్ళు ఒత్తమంటావా అని వచ్చి కూర్చుంటారు అక్కడ. సో అంటే ద వే షీ కన్వేడ్ అన్నది నాకు బాగా నచ్చింది. అంటే ఎన్నన్నా ఉండొచ్చు, ఎన్ని మాటలైనా పడవచ్చు, ఎంత ఏదైనా జరగచ్చు. కానీ ఆ క్షణాన ఆమె వాళ్ళ మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఆ మధ్య ఎంత డిస్పారిటీస్ వచ్చినా ఆమె అక్కడికి వచ్చి తన కాళ్ళు పొడుతున్నాయి అని చెప్పేసి, కాళ్ళు పట్టుకున్నా అని చెప్పేసి ఒత్తమంటారా అడుగుతారన్నమాట. బాగా నచ్చింది అక్కడ నాకు. కానీ ఇక్కడ ఎక్కడ అంటే ఒక వీడియో కూడా వైరల్ అయింది దాని గురించి. ఇమాన్యుయల్ ఎక్కడ ఏం చేశాడంటే, ఇప్పుడు వాళ్ళ మమ్మీ మీద అభిమానం ఉన్నా లేకపోతే ఏదో వాళ్ళ మమ్మీ అనే కాదు, ఆమె కూడా నీకు సపోర్ట్గా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా నువ్వు సపోర్ట్గా ఎలా నిలబడాలి అని అంటే, నువ్వు ఉండు ఆటలో, నీతో పాటు ఆమెని కూడా తీసుకుని ఇక్కడ నువ్వు నడుచున్నట్టయితే ఈరోజు, ఎందుకంటే నీకెంత అవసరమో నువ్వు అనుకుంటున్నావో ఆమెకి అంతే అవసరం కదా. తనుజకు కాదు కదా, తనుజకు అవసరం లేదన్న విషయం నీకు బాగా క్లారిటీ ఉంది కదా, అదే విషయం తనుజకు కూడా క్లారిటీ ఉంది కదా. మరి నువ్వు ఎందుకు ఆమెను తీసుకుని నడవాలా? ఫస్ట్ ఒక్క టాస్క్లో ఏదైతే ఫస్ట్ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు దూరం చేసావు. అలా కాదు, నాతో పాటు ఆమె ఉండాలి, నేను ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ రావాలి అని కనుక ఆ అబ్బాయి అనుకుని ఉన్నట్టయితే ఈరోజు అలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదుగా. ఆ అబ్బాయి అంటాడు ఇమాన్యుయల్, నువ్వు నేను కనుక
టాస్క్లో ఉండాలి అని అంటే భరణి గారు మన ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి. నువ్వు నేను సంజన గారికి కనుక ఇస్తే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉంటాము. మనం ఇద్దరం ఎట్లాగైనా ఉండాలి. మనం ఇద్దరం ఎలాగైనా ఏమెంత హెల్ప్ చేసింది మీకు తనుజ? ఇమాన్యువల్కి ఏమంత హెల్ప్ ముందు ఏం చేసింది? సంజన అంత తనుజ చేసిందా ఎప్పుడైనా సరే? ఇమాన్యువల్కి ఏదైనా హెల్ప్ చేసిందా? ఇక్కడ ఏంటంటే ఆ క్షణాన ఇమాన్యువల్ ఏం కోరుకున్నాడు అంటే, మీరు నా తరపున ఆడండి, వాళ్ళ గురించి అంటే మీరు భరణి గారి గురించి కానీ సుమన్ గారి గురించి కానీ ఎక్కువ థింక్ చేయమాకండి. ఇదే మెయిన్ పాయింట్ ఆఫ్ వీళ్ళ ఫస్ట్ నుంచి కూడా వ్యూహాత్మక అడుగులు ఏంటి? సుమను భరణి గారిని నెట్టేయాలి. ఆ తనుజ గారి సంజన గారు కూడా తన వైపుకి వస్తే కనుక అది వేరే విషయము. అక్కడ ఆమె రాకపోయేసరికి అదొక టీంలా వీళ్ళొక టీంలా మీకు ఆట అర్థం కావట్లేదు, నేను మీకేం చెప్పినా తెలియట్లేదు అని చెప్పంటాడు. అక్కడ ఒక సెల్ఫిష్ అయ్యాడని చెప్పాలి. అక్కడ ఒక సెల్ఫిష్గానే ఆలోచించాడు అక్కడ. ఎందుకంటే నువ్వు ఆటలు ఇంతకాలం కలిసి ఉన్నప్పుడు నీకు ఆట గురించి తెలిసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్న ఐడియా ఉంది నీకు. ఓకే, భయం ఉండొచ్చు, కానీ ఎంతో కొంత ఆ లాస్ట్ ఆట అనేది దాని మీద బాగా ప్రభావం చూపించింది. అంటే ఫస్ట్లో గెలిచినా ఓడిపోయినా సరే అందరితో మంచిగా ఉండే ఇమాన్యువేల్ ఈ రోజు ఎలా ఉందంటే ఆట వల్ల అందరినీ వదిలేసేస్తా అంటే నేను ఆటాడడానికి వచ్చాను, కన్ఫామ్ గా నాకు ఆట ముఖ్యం ఇక్కడ ఈ స్టేజ్ లో తప్పులేదు. ఎందుకంటే తన మనసుకు తెలుసు ఆ భయాలు ఏంటో ఆ టెన్షన్ ఏంటో తనకే తెలుసు, తప్పేలేదు. కానీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో చిన్న అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి తనకి తెలుసు, మనకే క్లారిటీ ఇంత అవసరం పడుతున్నాడు ఏంది, ఇంత తాపత్రయపడుతున్నాడు ఏంది, ఎందుకు దానిలో ఏముంది అసలు అని మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం ఆ దృక్కోణంలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, అది కొంత నెగిటివ్ గాను, కొంత కన్నింగ్ గాను, కొంత సెల్ఫిష్ గాను ఇలా కనపడింది అన్నమాట. కానీ ఇమాన్యుయల్ దగ్గరికి కనుక సంజన గారు ఫస్ట్ రౌండ్ లోనే అంటే టాస్క్ స్టార్ట్ అయినప్పుడే కనుక ఇమాన్యుయల్ దగ్గర సంజన గారు ఆ అబ్బాయి వైపే ఉన్నట్టయితే ఏదో ఒక టైంలో ముందు సంజనాన్ని తీసేయడానికి ముందు కళ్యాణ్ ఉంటాడు. అక్కడ ఆటోమేటిక్గా డెమోన్ ఎమాన్యుల్ ఉన్నారు కాబట్టి ముందు సంజనాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. ఎందుకు ఇటువైపు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నలుగురు అయిపోతారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, తనుజ ఏం చేసింది? స్టార్టింగ్లో లీస్ట్లో ఉంది కాబట్టి లీస్ట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తీసేస్తామని చెప్పింది. అలా రెండో రౌండ్ వచ్చేటప్పటికే వాళ్ళని డెమోన్ని ఇమాన్యుల్ తీసేదాకే వీళ్ళతో ఉంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి పైకి వెళ్ళి ఈ అమ్మాయి స్కోర్ పైకి వెళ్ళిందో ఆటోమేటిక్గా అటు షిఫ్ట్ అయిపోయింది. ఇటువైపు వదిలేసింది, అటువైపు షిఫ్ట్ అయిపోయారు అటువైపు. కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న, సెకండ్ ప్లేస్లో ఉన్న, థర్డ్ ప్లేస్లో ఉన్న సంజన ఎవరితో స్టిక్ ఆన్ అయి ఉంది? వీళ్ళతోనే స్టిక్ ఆన్ అయ్యింది. ఆఖరికి నిన్న ఓట్ అప్పీల్ కోసం వెళ్తే ఆ అమ్మాయి ఆమెను ఎవరు కూడా ఓట్ అప్పీల్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయినా లాస్ట్ వచ్చేటప్పుడు కూడా నాకు ఈ అవకాశం ఇక్కడ దాకా నేను రావడానికి కారణం భరణి గారు సుమన్ గారు, వాళ్ళిద్దరికి కూడా మీరు ఓటేయండి అని చెప్పేసి ఆమె అడిగి లోపల ఆమెకు అడగడానికి అక్కడ అవకాశం లేదు. ముందు వాళ్ళిద్దరికి ఓటేయండి అని చెప్పేసి అడిగి లోపలికి వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్? ఇప్పుడు అదే తనుజ ఫస్ట్ ఎలా అయితే వీళ్ళతో ఉందో లాస్ట్ వరకు కూడా వీళ్ళతోనే ఉంటే అసలు ఆట ఎలా ఉండేదో, అది ఆట ఎలా వైపు మారిపోయేదో. అసలు మీరు ఏం సహాయం చేశారు? డైరెక్ట్ గా భరణి గారితో అలా ఎలా అనింది? అక్కడ ఏమైందంటే భరణి గారి దగ్గర కానీ ఇమాన్యుయల్ దగ్గర కానీ తనుజ ఫీలింగ్ ఎలా ఉన్నదంటే ఆల్రెడీగా తనుజ ఇమాన్యుయల్ తో ఉన్న ఒక రిలేషన్ ని ఏదైతే మధ్యలో గ్యాప్ ని దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పటి నుంచి? గత 2-3 వారాల నుంచి. కన్ఫర్మ్గా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలి, వాడికి నాకున్న ర్యాప్ అన్నది మళ్ళీ దానికి కంబైన్ చేసుకోవాలి. వాడు చాలా కష్టపడుతున్నాడు, గట్టి కోరుకుంటున్నాడు, వాడు అంతా కోరుకుంటున్నాడు కాబట్టి వాడు సపోర్ట్ నిలబడాలని తనుజ గట్టిగా అనుకుంది. ఓకే, అది గుడ్. కానీ ఎప్పుడైతే భరణి గారు వచ్చి ఒక చిన్న క్వైరీ వేస్తాడో అక్కడ నిజంగా తడబడిందనే చెప్పాలి. అక్కడ ఏంటంటే భరణి గారి దగ్గర మళ్ళీ తీసుకోవడం, సపోర్ట్ తీసుకోవడం ఇవన్నీ ఎందుకు అని ఓ పర్సెప్షన్లో వెళ్ళింది. కానీ నిన్నటి దాకా అంటే ఆ క్షణం దాకా అమ్మాయి ఎలా ఆలోచించింది? భరణి గారు టాప్ 5లో ఉండాలనే కోరుకుంది. ఎట్లయినా భరణి గారు ఉండాలి, భరణి గారి సేవ వాళ్ళని కోరుకున్న తనుజ ఈ ఆటకు వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఇటుపక్క ఎక్కువగా మనం తలొగ్గడం అంటే చూసామన్నమాట. అంటే ఇక్కడ అతని అవసరము, ఇతనితో ఉండాలి, వీడికి మనం సపోర్ట్ చేయాలి, నాకు చేస్తున్నాడు అని ఒక చిన్న స్ట్రాటజికల్ గేమ్ ఆడింది అమ్మాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంది? భరణి గారు చాలా తెలివిగా ఏం చేశారంటే నువ్వు సపోర్ట్ అని అడగా డైరెక్ట్గా వెళ్ళేసి ఏం చేశాను నేను, నన్ను తీమాకు అంతే. తర్వాత క్వశ్చన్ ఇస్తాడు, అతనితో పోల్చుకుంటే నాకేంటి, నా రిలేషన్ ఏంటి అని చెప్పేసి. అక్కడ కొంత నిజంగానే అమ్మాయి తడబడిందని చెప్పి అర్థం. ఇవాళ మళ్ళీ భరణి గారు ఎవరికి ఇస్తారో మీరు అన్నప్పుడు లేచేసి ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయిన తర్వాత తను చదివాడు. అప్పుడు ఆటోమేటిక్గా తను వచ్చి ఎమోషనల్ అయ్యింది. ఇక్కడ ఇది రిలేషన్, ఆ ఎమోషన్ రియల్గా జరిగిందా లేదా కొంత జనరేటివ్ జరిగిందా అనుకుంటే అది మాత్రం నేనేమనుకుంటానంటే అక్కడ నిన్న ఆ అమ్మాయి అన్న మాట ఇది టక్కని ఇతని పేరు చెప్పకుండా ఇమాన్యుయల్ పేరు చెప్పి నేను ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు, నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేసరికి ఆటోమేటిక్గా కొంత బాధ వేస్తుంది కదా. నేను ఎంత చేశాను, ఎన్నిసార్లు చేశాను, ఎంత చేశాను అని చెప్పి అక్కడ ఎమోషన్ అవుతాడు.
వాళ్ళిద్దరు అక్కడ గట్టిగానే ఎమోషనల్ కానీ అక్కడ ఎమోషనల్ అయ్యారు కదా, ఎందుకు అయ్యారు ఎమోషనల్, అసలు దేనికి అయ్యారు ఎమోషనల్ అని నేను చెప్పిన దానికి అసలు అక్కడ ఎమోషనల్ అయ్యే అవకాశమే లేదు. దానికి ముందు ఒక చర్చ జరిగింది. ఏం జరిగిందంటే ఎవరికి ఇవ్వాలి పాయింట్స్ అన్న దగ్గర కళ్యాణ్ దగ్గరికి వెళ్ళంగా నేను ఆబ్వియస్గా తనుజాకి ఇస్తాను, నేను ఇంకెవరికి ఇస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ సుమన్ శెట్టితో మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటారు సార్, అదేంటన్నా సంజన గారికి ఇవ్వచ్చు కదా, సంజన గారికి అవసరం కదా, ఆమె ముందుకు వెళ్తారు కదా, సంజన గారు అరే ఎలా ఇస్తాము సంజనాకి ఇస్తే మనం టాప్ 5 లో ఉన్నాం కదా, ఒక నిమిషం టాప్ 5 లో మనం ఉన్నాం కదా, మనం సంజనాకి ఇచ్చి మనం మన 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 ప్లేసులు పోతాయి కదా, కాబట్టి మనం సంజనాకి ఇవ్వకూడదు. అక్కడ వాళ్ళిద్దరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హైయెస్ట్ ఇన్ ద సెన్స్ బయట వాళ్ళు టాప్ 3 లో వాళ్ళ టాప్ 1 లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మనకి ఎటువంటి నష్టం ఉండదు, సంజనాకి ఇస్తే మనకు నష్టము అని చెప్పారు. అంటే మీకంటూ ఒక గేమ్ గురించి క్లారిటీ ఉన్నప్పుడు అక్కడ ఎమోషనల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ 2 రకాలు. ఒకటి ఆయన ఆలోచనలో తప్పులేదు, ఎందుకంటే కన్ఫర్మ్ గా టాప్ 5 లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్ గా ఆయన సంజనా గారికి ఇవ్వరు. సంజనా గారికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు, ఒకసారి ఇంక ఇప్పుడు చేయాల్సిన అవసరం అక్కడ తప్పేం లేదు. ఇక ఎమోషనల్ సైడ్ అంటారా, అక్కడ తనూజాకి తనకి మధ్య చిన్న కన్వర్జేషన్ ఏదైతే ఉందో అంతకు ముందు అది దృష్టిలో పెట్టుకుని నాకు చేయలేదు కానీ నేను చేస్తున్నాను అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోషన్ చూపించగలిగాడు. అందులో సరే ఓకే, అక్కడ కొంత ఇదయింది. అక్కడ కళ్యాణ్ కూడా వెళ్ళేసి ఫోర్స్ చేస్తాడు తనూజాని, వెళ్ళి అడుగు, నువ్వు అడుగు, నీకు ఇస్తాడు అని చెప్పి అమ్మాయి కొద్దిగా సంశయం పాటిస్తుంది. కానీ ఇతనే వెళ్ళేసి అడుగుతాడు. ఎలా చెప్తాడు? ఇతను వెళ్ళి ఆడుతాడు కళ్యాణ్ ఏమని, మీరు కనుక సంజనా గారికి ఇస్తే ఎవరికి నష్టమో తెలుసా మీకు అని చెప్పేసి. ఆ మాత్రం తెలుసుకోలేడు భరణికి, నువ్వు వెళ్ళి చెప్పాలా, ఆవేశపడింది నువ్వే అనవసరంగా. నువ్వు వెళ్ళి చెప్పు, అసలు ముందు గుర్తు చేయాల్సింది ఏం తెలుసా, మీరు ఎవరికి ఇస్తున్నారో ఆలోచించుకోండి, లేకపోతే మీ ప్లేస్ ఇదైతే ఏంటంటే అవతల వ్యక్తికి ఉచిత సలహా ఇచ్చినట్టు ఉంటది అన్నమాట. ఉచిత సలహా అంటే ఏంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఉంటది. ఇంకోటి ఏంటంటే నువ్వేదో కోరుకుంటున్నావు, అది అనవసరంగా కళ్యాణ్ ఎంతసేపటికి కొంత వీళ్ళని ఎట్లయినా ముందుకు తీసుకెళ్లాలని తన ఆట వాళ్ళ ఆట ఆడుకున్న వాళ్ళ ఆట తన ఆడాడు. దానివల్ల అతనికే నష్టం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నిన్న కానీ మొన్న కానీ బన్నీ గారు ఒక మాట అంటారు, ఒక్కసారి నెప్పేస్తుంటే బాగుండేది కదా అనగానే. ఇది ఎవరికైనా అనిపిస్తుంది. ఓడిపోయేవాడిని చూసేవాడికి ఎక్కడైనా జాలి వస్తుందండి. జాలి వేసినప్పుడు ఆటోమేటిక్గా అవతల వాడి మీద నెగిటివ్ థాట్ ఫీలింగే వస్తుంది. ఎవడైతే కొంత ఇది ఆడుతున్నారు చెప్పాలంటే వీళ్ళు అంతే ఆడుతున్నారు, వాళ్ళు అంతే ఆడుతున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాము, వీళ్ళనేమో వీళ్ళకి అవసరం కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమనుకుంటామంటే కన్ఫర్మ్ గెలిస్తే వీళ్ళే గెలవాలే, ఎందుకంటే ఆ ముగ్గురులో ఎవరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళు నష్టపోతారు. అలా కాకుండా ఆడియన్స్ కాల్గా ముగ్గురులో ఎవరు వెళ్తారో ఆడియన్స్ డిసైడ్ చేస్తే మరి కన్ఫర్మ్ గా టికెట్ ఎవరికి రావాలి, బాగా తాపడం వాళ్ళకే రావాలి. అది జనరల్ కేసు. కానీ ఏంటంటే అక్కడ తాపత్రయం చేసేటప్పుడు, కష్టపడేటప్పుడు, ఒకరికొకరి మీద ఆడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఎక్కువగా తపన పడుతూ ఉంటారో, ఎక్కువ ఎవరినైతే తక్కువ తగ్గించడానికి ట్రై చేస్తుంటారో మనం వాళ్ళకి సింపతి వస్తుంది. అదే జరిగింది వాళ్ళ సింపతి. దానితో సంజనా గారు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి 0 దగ్గర మొదలుపెట్టిన సంజనా గారిని చివరికి మైక్ చేయదాకా వచ్చి కూడా లాక్కునే స్థాయి తీసుకొచ్చారు ఆమెని. అంటే ఓటింగ్ అప్పీల్ దాకా కూడా వెళ్ళి ఆడియన్స్ చేత మళ్ళీ మాకు తనుజానే కావాలని, అలా తనుజా మంది మంచి జరిగిందా, అక్కడ తను మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్లు అడిగించారు. అక్కడ ఆల్రెడీ తనుజాకి 2వ వచ్చింది. ఆ అమ్మాయికి 2వ వచ్చినందుకు మంచిగా జరిగిందా చెడు జరిగిందా అంటే కొద్దిగా గొప్ప స్ట్రాంగ్ వాయిస్ ఏదో క్వశ్చన్లు అడిగారు గారు బేడేగా. అక్కడైనా తనుజా గారికి సంజనా గారికి ఇచ్చినట్టయితే బాగుండేది. సరే అక్కడి నుంచి ఆమె అంతాడినా ఏదో సందర్భంలో ఆమె మాత్రం చివరికి పక్కన పెడతాడు బిగ్ బాస్. ఏదైనా బిగ్ బాస్ టార్గెట్ చేశాడా, లేదు టాప్ 5 ఫిక్స్ చేశాడా అన్నది మాత్రం 0 దగ్గర నుంచి ఇప్పుడు టాప్ 3 లో ఆమె ఉన్నారు అని అంటే, ఒకటి సుమన్ గారు ఆమెకి పాయింట్స్ ఇవ్వకపోయినా ఆమె అదే పొజిషన్లో ఉండేవారు. ఎందుకంటే సుమన్ గారు ఇచ్చిన పాయింట్స్ ఒక 50 పాయింట్స్ మాత్రమే. ఆమెకి ఆ 50 పాయింట్స్తో ఆమె బాగానే 2 టాస్క్లు బాగానే ఆడారు, ఆమె మంచి పాయింట్స్ వచ్చినాయి, ఆమె మంచి పొజిషన్లోనే ఒక చోట నిలబడి ఉన్నారు. కానీ ఎంతసేపటికి ఎక్కడికక్కడ ఆమెను తొక్కేయాలనే చూశారు. కానీ ఏ టైంలో కూడా ఆమెకి హెల్ప్ చేయాలి, ఆమెకు సపోర్ట్ చేయాలి అంటే ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఆమె ఏం చేశారంటే పొద్దున ఆమెను తీసేస్తున్నప్పుడు ఏదైతే ఒక టాస్క్లో ఆపేశారో అక్కడ ఎవరు కళ్యాణ్ అయితే డైరెక్ట్గా కళ్యాణ్ అయిపోయింది సీజన్ ఇప్పుడైనా అంటే అసలు నాకు అనిపించింది, ఎందుకు అడుగుతున్నారు సంజనా గారు, ఎవరిని అడుగుతున్నారు అసలు
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇద్దరు ఇమాన్యువల్కి తనుజాకి అసలు కళ్యాణ్ వేస్తాడా, వాళ్ళకి ఓటు వేస్తాడా, అది ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు అడుగుతారు అని చెప్పి. అలాగే సుమన్ గారు ఒక మాట అంటారు భరణి గారితో ఓటు వేసేసిన తర్వాత, ఎందుకన్నా మనం ఎందుకు వేయకూడదు సంజన గారికి, ఏమైతే వేసేసి మన ఓట్స్ ఏమి అక్కడ ఇంపార్టెంట్ కాదు కదా, అది సంజన గారికి అంటే సంజన గారికి వేయకుండా ఉంటే పోయిద్ది కదా, మనం ఎందుకు చెడు అనిపించుకోవాలి అక్కడ, ఆమెను ఇప్పుడుదా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు కూడా సపోర్ట్ చేసామని మనం వేరే వాళ్ళ పేరు చెప్పున్నట్టయితే మన పేరు వల్ల వాళ్ళకి నష్టం అయ్యేది కాదు కదా, మనం చెప్పుంటే బాగుండేది అని సుమన్ గారు అన్నారు. కానీ అక్కడ అలా చెప్పడం వల్ల నాకు ఒక 2 విషయాలు అర్థమైంది. ఏంటంటే ఆయన అలా చెప్పడం, ఆ పోనీలే ఆమె గురించి ఆమె ఎక్కడ బాధపడతారని ఒక పాజిటివ్, అంటే అందరూ కలిసి సంజన పేరు చెప్పేటప్పటికి ఆమె కూడా బాధ కలిగిద్ది కదా, అది కలగకుండా ఉండేదేమో అని ఒకటి ఆలోచించారు. రెండోది భరణి గారు ఒక మాట అంటారు, నువ్వు ట్రాఫీలో ఉండాలనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అంటే, కంపల్సరీగా అన్న, అయితే నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్, నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అనట్లేదన్నా, నేను అనేది అక్కడ చెప్తే ఏమైద్ది అని అన్నాడు. మళ్ళీ భరణి గారు ఏమంటారు తెలుసా, ఇప్పుడు మన మైండ్లో మన మనసులో సంజన పేరు ఉంది అంటే మనం సంజన పేరు చెప్పడానికి ఎందుకు మనం సేఫ్ గేమ్ ఆడాలి, మనం చెప్తే ఏమైద్ది, ఇప్పుడు అందుకే చెప్పాము, మనం సేఫ్గా ఏం ఆడలేదే, ఆమె మంచి కోసం మనం, లేకపోతే ఆమె ఏదో అనుకుంటుందో మనం సేఫ్గా చెప్పలేదే, మనం కరెక్ట్గానే చెప్పాం, మనం కరెక్ట్గానే అన్నాము. అలాంటప్పుడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, అలానే ఆమె ఏదో అనుకుంటారన్న ఆలోచన కూడా అవసరం లేదు. మనం సహాయం చేయాల్సిన టైంలో నేను ఎందుకు సహాయం చేశాను, ఆమెకు కూడా ఒక ఓటు అప్పీల్ రావాలి అన్న ఆలోచన చేశాము, ఆమెకి అవకాశం అక్కడ దాకా తీసుకెళ్ళి నిలబెట్టాము చాలు. దాని తర్వాత ఏం ఆలోచించాలి, మనం టాప్ 5లో ఉండాలి అని అంటే ఆమె ముందుకెళ్ళకూడదు, అదే మనం ఆలోచించాలి. కాబట్టి ఆమెనే తీసేయాలి, మన డెసిషన్ కరెక్టే, చాలా క్లియర్గా చెప్పారు. నాకు అక్కడ భరణి గారు చెప్పిన విషయం కూడా చాలా బాగా అనిపించింది, బాగా ఆడారు అనిపించింది. మీకు మనం రెండు పర్సెప్షన్ చూడొచ్చు. మనం గనక ఆ ముగ్గురు ఎవరైతే సంజన గారు కానీ, భరణి గారు కానీ, సుమన్ ఏమనుకుంటారు, కన్ఫర్మ్గా ఈ టికెట్ మనకు వస్తే మనం టాప్ 5కి వెళ్తాం, ఇదే టార్గెట్. కాబట్టి వాళ్ళందరూ ముగ్గురు ఏమనుకుంటారు, నాకు రావాలని కోరుకుంటారు. సమస్య లేదు. ఎప్పుడైతే నాకు రావటం లేదని కోరుకుంటారో అక్కడ నుంచి ఆలోచన విధానం మారిపోద్ది. ఇది నాకు రాదు అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళలో ఎవరికి ఎలా వెళ్ళిపోద్ది, రాకపోతే ముగ్గురికి రాకూడదు, సింపుల్ థింగ్ అది. సో రాకపోతే ఇంకా ముగ్గురికి రాకూడదు, ఆ ముగ్గురికి రావాలి. సో ఈ పర్సెప్షన్ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఇవాళ సంజన గారు ఆ 3 పెట్టినప్పుడు, తనుజాను ఇమ్మాన్ కొట్టుకున్నప్పుడు ఆ 3 పెడతారు, అందరూ బయటపడేస్తారు. అప్పుడు తనుజ అరుస్తారు, బిగ్ బాస్ బజర్ కొట్టేసేయండి, బిగ్ బాస్ బజర్, సంజన గారు బిగ్ బాస్ బజర్ రౌండ్ కొట్టేసేయండి. ఎందుకని ఆ టైంలో ఆమె 3 ఉంటాయి, మిగతా వాళ్ళందరికీ కింద పడిపోతాయి. అప్పుడు బాగా అరుస్తారు అనమాట, బిగ్ బాస్ ప్లీజ్ బజర్ కొట్టేసేయండి, బజర్ రౌండ్ కొట్టేసేయండి, గెలుస్తాను అని చెప్పేసి. అంటే అక్కడ తన తాపత్రయం చూడండి. అంటే ఒక చివరికి ఒక ఆట మనిషిని గెలవడానికి, అంటే అక్కడ పడ్డ కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇలా పట్టుకుంటే చాలు ఏడ్చేటట్టు ఉన్నారన్నమాట. మీకు ఇవాళ అతనిలో అంత తాపత్రయం కనపడుతున్నా కూడా పెయిన్ చూసాంగా, ఎందుకు అంత తపన పడుతున్నాడు, ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడు, ఇమాన్యుయేల్ తెలుస్తుంది తనకి చేస్తుంది, కానీ ఏంటంటే గెలవాలి, అది కావాలన్న ఉద్దేశం అనమాట. అట్లా ఇటుపక్క తనూజ కూడా ముందుకు వెళ్ళాలి, నేను లాస్ట్ దాకా వెళ్ళి ఓడిపోతున్నాను, ఇది నా లైఫ్ అని చెప్పేసి ప్రతిదానికి లాస్ట్ దాకా వెళ్ళి నేను ఓడిపోతున్నాను అనేది, ఇదే నా లైఫ్, నాకు దొరకట్లేదు అని అమ్మాయి వాళ్ళు. కానీ ఇక్కడ మనము ప్రతిఫలం అనేది పక్కన పడేసేయాలి. మనం ఎంత కష్టపడ్డాము, మనం ఎంతవరకు రీచ్ అయ్యాము అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. కానీ వీళ్ళందరూ మర్చిపోయేది ఏంటంటే ఆ గెలుపు అనే దాంట్లోనే హ్యుమానిటీ అనేది అన్నం, కానీ ఎక్కడో అనమాట అవతల వ్యక్తుల ఆటకి మన ఆటకి ఆ క్షణంలో అనమాట. సో నేను గెలవాలని ఒక తాపత్రయంలో మనము కంపల్సరీగా మిగతా వ్యక్తుల యొక్క మాటని తక్కువ చేస్తున్నాము, దాన్ని తీసుకోలేకపోతున్నాం. మనం ఆ గెలిచే ప్రయత్నంలో ఏం చేస్తున్నామంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అది ఉండకూడదు. మనిషికి బిగ్ బాస్ అవసరం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గెలుపుని ఎలా చూస్తావో అలానే ఓటమిని అంతే చూడాలి. గెలిచిన తర్వాత గర్వం ఉండకూడదు, అలా అని చెప్పేసి ఓడిపోయిన తర్వాత మాత్రం నిరాశ ఉండకూడదు. సో గెలిచిన వాడు ఓటమిని గౌరవించాలి, ఓడిన వాడు గెలిచిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇవాళ సంజన తనను తాను మోటివేట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేశారంటే అసలు మామూలుగా కాదు. ఆ టాస్క్ లోని తీసేస్తారా, వెంటనే వెళ్ళేసి అందరితో మాట్లాడి అందరితో ఇచ్చేస్తారు, అందరితో ఇదవుతారు. ఆ వాటర్ టాస్క్ లో ఓడిపోతారా, వాటర్ టాస్క్ లో దాంట్లో బెలూన్ టాస్క్ బాగుంది, కానీ పాపం తనుజాకేమో అది
ఇక్కడ దాకా వస్తుంది, ఆడికేసి కింద పడిపోతుంది, పైకి లేవాలి, చెయ్యి చాలా సార్లు పెట్టేసింది చెయ్యి పాపం. చాలాసార్లు అంటే ఇక ఆహా. తప్పదు, ఆ దమ్ ఆగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. కానీ ఏంటి అని అంటే మనం ఆడే గేమ్ ఎలా ఉండాలి అని అంటే ప్రశాంతంగా ఆడాలి. వాళ్ళు అరుస్తున్నారు, లేదు వీళ్ళు అక్కడ అరుస్తున్నారు. ఫస్ట్ ఏమైపోయిందంటే ఈ అమ్మాయి వెళ్ళేసరికి ఆయన ముందు ఉంటున్నాడు, ఎవరుంటారు, ఇమానుయేల్ ఉంటున్నాడు, ఆ అబ్బాయి వెళ్ళి వేసుకొనేసరికి అది పడిపోతుంది అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంది. అదే ఆ తర్వాత అమ్మాయి ఎవరైనా వేరే వాళ్ళ అమ్మాయికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా గేమ్ ఆడారనుకోండి, ఆ అమ్మాయి రంకెలేస్తారు అనమాట. వేరే వాళ్ళు చచ్చిపోవాలి ఆ రంకెలు వెళ్ళాక. కానీ ఆ అమ్మాయి గేమ్ ఆడేటట్టు పోయేటప్పుడు మాత్రం వాళ్ళు చేశారు, నాకు డిస్టర్బ్ అయింది, వాళ్ళు అన్నారు నాకు డిస్టర్బ్ అయింది అని చెప్పేసి ఆమె సంజన అమ్మ వేసే అని అంటే వేసేసి అంటారండి మీరు అని అంటే, అదే నమ్మ దగ్గరకు వచ్చి వేసే అన్నానంటే నాకు డిస్టర్బ్ ఉంది, మీరు అలా కాదు నన్ను తీసేసేయమని చెప్పినట్టుంది, మీరు మాకంటే 2 సార్లు హ్యాండ్స్ పెట్టి తీసేశారు. మరి అది కరెక్ట్ కాదు కదా. లాస్ట్ లోనేమో అది మాత్రం బాగా ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది. అది టెక్నిక్ ఏం లేదు, బస్తాన్ని సరిగ్గా పెట్టడమే. బస్తాని అమ్మాయి ఎలా పెట్టిందంటే చాలా గట్టిగా పెడుతుంది, అలాగే గట్టిగా పెట్టాలి. పెట్టి తోయటం వల్లంగా ఉంది. ఇక్కడేమో ఇమానుయేల్ దాన్ని పెట్టాడు, కానీ మధ్యలోకి కార్పెంటర్ కూడా కొంత దానికి ఏదో మొత్తంగా చిన్న బొంపులా ఉండటం, సరిగ్గా స్ట్రైట్ లైన్ లేకపోవడం, అనేది పడిపోవడం, కంగారు పడ్డాడు కానీ గట్టిగా. నేను ఫస్ట్ లో ఒక మాట అన్నాను, లాస్ట్ లో ఒక మాట చెప్తానని చెప్పి. ఏం మాట తెలుసా అది? ఎంత తాపత్రయపడ్డామో గేమ్ గురించి, ఎంత నెగిటివ్ అంటే ఏంటి, ఒకళ్ళని తొక్కేసి ఇంకొకళ్ళు వెళ్ళాలి ఇక్కడ ఒకటి చెప్తాను, మీరు మీరు అని అనుకున్నారు ఒకటి- కదా. ఒకటి- లాస్ట్ లో ఏమైంది అది? అది తప్పది. మనము సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసి ప్రతిదాన్ని మీరు అవతల వ్యక్తుల ఆటను మీరు తప్పుగా చూస్తున్నారు. మేబీ మీరు కామెంట్ బాక్స్ లో కానీ తను కానీ మీరు మాటల్లో అబ్జర్వ్ చేస్తే, మీరు సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం మూలంగా మీకు ప్రతిదీ నెగిటివ్ కనపడుతుంది. ఒకసారి ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, ఆ అబ్బాయి ఆలోచన ఏంటో, ఆ అబ్బాయి పడ్డ తప్పనేంటో. మనం ఇప్పుడు ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎదుటివాడు ఏం చేసినా అలానే కనపడుతుంది. అది కాదు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమి ఈవనే తొక్కాలనో, ఆ అబ్బాయి అవ్వాలనుకున్నాడు అంతే, ఆట ఆడాడు అంతే. తనకి అది ఎంత ఇంపార్టెంటో అతనికి తెలుసు. ఎందుకంటే ఆ క్షణం దాకా తీసుకెళ్ళిపోతారేమో, జబర్దస్త్ కదా, స్టార్ మా, అందులో ఎన్నో ఉంటాయి అవన్నీ. అవన్నీ కరెక్టే. మనం ఎందుకంటే అంత కష్టపడ్డప్పుడు మనం పుట్టుకని మనం అటక్కని అనకూడదు. ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి కూడా అవతల వ్యక్తి ఆట తీరుని ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆ వ్యక్తి ప్రతిదీ తప్పు కనపడుతుంది. అలానే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తప్ప మనకి ఈ వ్యక్తిలో కూడా తప్పులు కనపడవు. కానీ ఒకటి పక్క, ఒక్క ఇమానుయేలే కాదు, హౌస్ సంజన గారిని ఇచ్చేశారు, అది మాత్రం ఒప్పుకోవాలి. హౌస్ టోటల్ ఈ వీక్ అంతా ఈ వీక్ అంతా సంజన గారిని కొంత ఇచ్చేశారని అనిపించింది మనకు కూడా. అది సంగతి. కానీ ఎక్కడ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడమన్నారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినా అక్కడ నేనేమంటానంటే, ఆ అబ్బాయి ఎక్కడైతే తనూజాని పక్కన పెట్టుకొని మనం ఇద్దరం ముందుకెళ్ళాలి, మనం ఇద్దరం ఎలాగైనా ఉండాలని ఏదైతే కోరుకున్నాడో, అక్కడ తనూజాకి అవసరం లేదు. నీకు ఇష్టమైన వ్యక్తి, నీకు అవసరమైన వ్యక్తి వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఆమెను తీసుకుని వెళ్ళాలి కదా అని ఉద్దేశం. ఇక్కడ అవసరము అనవసరము అలాంటి ఏం లేవు, మన తన భేదాలు లేవు. అక్కడ ఇంకా ఒకటే, మనం అనుకున్నాం, మనం వెళ్ళాలి ముందు, ఇంకంతే. అక్కడ ఇంకోటి ఏంటంటే, సంజన గారిని చెక్ పెడితే తప్ప, ఇప్పుడు తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారికి చెక్ పెట్టకపోతే భరణి గారు ఆగిపోతారు. మనం ఎంతసేపటికి మనం ఒకవైపు ఆలోచిస్తున్నాము. సో కన్ఫర్మ్ గా ఆలోచిస్తుంది, మనం అనుకుంటున్నాం అంతే, అదే ఆట తీరు అక్కడ. సో అక్కడ కనుక సంజనాని కనుక ఎంకరేజ్ చేస్తే ఇమానుయేల్ పక్కాగా అది ఎవరికి తెట్ అయిపోతుంది, బన్నీ గారికి తెట్ అయిపోతుంది. సో ఆ విషయం కూడా తెలుసు అనమాట వీళ్ళందరికీ. కానీ ఏంటంటే లోపల పెట్టుకుని పైన గేమ్ ఆడారు అంతే. ఒకటి ఎటువైపు నుంచి చూసుకున్నా వస్తే వాళ్ళ ముగ్గురు ఒకరికి రావాలి, అప్పుడు మిగతా ఇద్దరు ఏం చేయాలి, మన ముగ్గురికి రాకూడదు, వస్తే వాళ్ళకే రావాలనుకుంటారు. బిగ్ బాస్ కూడా సేమ్ అలానే ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ తలుచుకుంటే పెద్ద విషయమే కాదు, ఎవరినో ఒకరిని పైకి పంపించడానికి అనమాట. అది ఆయన కూడా తలుచుకోవాలా, చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.